ఈ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. రాత్రి 1 గంట తర్వాత కడప నుంచి రాయచోటికి వస్తున్నటువంటి ఒక ఇతియోస్ కారులో 5 మంది వస్తున్నారు. చిట్లూరు హరిజనవాడ దగ్గర ఒక కల్వర్ట్ ఉంది. ఆ కల్వర్ట్ దగ్గర ముందు పోతున్నటువంటి ఒక స్పిరిట్ లారీని బ్యాక్ సైడ్ నుంచి వీళ్ళు హిట్ ఇచ్చేట్టు ఉంది. మా ప్రాథమికంగా సీసీ ఫుటేజ్ పరిశీలిస్తే వెహికల్ ఐడెంటిఫై అయింది. స్పిరిట్ వెహికల్. వాళ్ళ డీటెయిల్స్ వచ్చేసి ఖాదర్ భాష ఒకతను, షేక్ అలీము, షేక్ అప్రోజు, జితేంద్ర, అంజీ నాయక్. వీళ్ళలో ఒకతను ఖాదర్ భాషకు ఇంజూరీస్ ఉన్నాయి, రిమైనింగ్ అంతా చనిపోయారు. అక్కడ 3 చనిపోయారు. అండర్ గోయింగ్ షిఫ్ట్ ఇంకొకతను చనిపోయాడు. ఇక్కడ ఇప్పుడు ఇక వాళ్ళతో కేసు కంప్లైంట్ తీసుకొని కేసు రిజిస్టర్ చేసి తదుపరి చర్య తీసుకుంటాం. బాధితులు ఏ ప్రాంతానికి చెందిన వీళ్ళంతా కడప సరౌండింగ్ ఉన్నారు. కడప సరౌండింగ్ ఉన్నారు. ఇందులో ఒక హోంగార్డ్ ఉన్నాడు, అంజీ నాయక్ అని చెప్పేసి. ఇతను బెటాలియన్ బాకరాపేట బెటాలియన్లో అక్కడ పనిచేస్తాడని చెప్పేసి తెలుస్తూ ఉంది. వాళ్ళ పేరెంట్స్ ఇప్పుడు వచ్చారు. ఆ డీటెయిల్స్ అన్ని తీసుకొని తర్వాత కంప్లైంట్ తీసుకొని లీగల్గా ప్రొసీడ్ అవుతాం. గోల్జులపై కవా గివా తిన్నారు. మళ్ళీ రాయచూటికి పని ఉంది చూడాడు అన్న. అఫ్రోజ్ అన్న 12:30 మధ్యలో 1 మధ్యలో పోతాను అన్న. 90-80 స్పీడ్లో ఉన్నాడు అన్న. ముందర టిప్పర్ మబ్బులో పోతాను నేను కాండాల టిప్పర్ ఆడిపోతాను. వీడు కానిచ్చింది బండి బ్రేక్ వచ్చారు ఆగలే. టిప్పర్ ముందర పోయి కట్ చేశాడు అంతే. ఆ మధ్యలో జరిగింది. ఎటు జరిగింది అది గుద్దిపోయిందో టిప్పరు. ఏం జరిగింది? టిప్పర్ ముందు కట్ చేశాను. అది గుద్దిపోయిందో లేదంటే రౌండ్ బండి మాత్రం రౌండ్ తిరిగింది. అది గుద్దిందో ఏం తెలియదు నా. రౌండ్ తిరిగే వరకు అందరూ స్పాట్ వెళ్ళిపోయాను. అందరూ ఎవరు ఓపిక లేరు. ఆ మనిషిని రాత్రి కొన్ని పిలుచుకొచ్చాను. లైట్గా ఉంది అప్ప గుండె మీద ప్రాణం. నాకే ఆ మనిషికి వేసుకొచ్చాను నిన్న. ఇంకా 3 ఆడిని ఉండన్న అన్న. వాళ్ళు ఏదో బయటికి పోదాం ప్లాన్ చేశాను. బయటికి పోదాం తిరిగి వద్దాం గోల్చూరు కానీ నేను రానన్న. ముందు మా అమ్మ అడుగుతుందని 5 నిమిషాలు పోయి అటుపోయి తినేద్దాంలే అన్నాడన్న. ఆడిపోయే వరకు మళ్ళీ ఎందుకు పడింది రాయచూటికి పోదాం అది ఇది అన్న. వద్దులేన్న ఇంటికి పంపని చెప్పినాను. వినలేదు వాళ్ళు. 5 నిమిషాలు ఆడిపోయి ముందు పోయిస్తామన్నాడు. ఇంకా ముందు బండి చేశాడు. ఆ మనిషి అందరూ ఫుల్ లోడ్ ఉన్నాడు. తాగినాడు ఫుల్ అంతా. 80-90 కొట్టినాడు స్పీడు. అందరు తాగిండు. 80-90 స్పీడ్లో పోయాడు. ఇంకా ముందర సడన్గా వచ్చింది టిప్పర్ కాండాల ముప్పులో. అది బ్రేక్ కొట్టాడు, బండి ఆగలే. ఇంకా ముందర పోయి కట్ చేసాడు. ఆనే జరిగింది మధ్యలోనే. అది టిప్పర్ గుద్దిపోయిందో లేదంటే ఆ రౌండ్ తిరిగిందో ఏమో తెలియదు. एक बेटा 3 साल का है. पेट से दिनांगी बाई को उसकी जोरू भी भाड़े के घर में है. उन्हें अच्छा बच्चा उन्हें ऐसा बच्चा नहीं कौन सा ये काम कर ले जी लेता था. उन्हें उसकी जोरू को उसके बच्चा उन्हें हमने करता था. 11 बजे हमें सुबह में मालूम है तो निकल को अब आको देखते ही हमें. और बच्चा क्या टाइम में गया? रात में 11 बजे गया. मालूम नहीं बाहर गई नहीं. क्या नहीं शादी बाहर जगह भी जाता अम्मी को तो बोले పెళ్ళి ఆల్బమ్ చేస్తాడు. తెల్లవారుజామున 6 గంటలకి అట్లా తెలిసింది మాకి. మీ అబ్బాయి ఎవరైనా కాల్ చేస్తుండే బయటకు వెళ్ళాడా? ఇతనే బయటకు అందరూ కలిసే ఉన్నారని వాళ్ళు ఒక చోట ఉండి అందరూ పోయినారు. కాళ్ళు చేసేది ఇట్లంతా ఏం లేదు, ఏం మిస్టరీ ఏం కాదు. కలిసే వచ్చినారు వాళ్ళు. కారు రిపేర్ పని మీదనే సెకండ్ హ్యాండ్ కారు కొన్నారు బెంగళూరులో. పోయిన వీక్ వీళ్ళంతా ఫ్రెండ్సే. పోయిన వీకే కొనుక్కొని వచ్చినారు. అదే అబ్బాయి ఎందుకు వచ్చినాడు రాయచోటికి? ఫ్రెండ్స్ బడి అందరూ కలిసి వచ్చి కొంచెం ఎంజాయ్ చేసేదానికి వచ్చిన కార్ రిపేర్ కూడా ఉన్నారు. వేరే వాళ్ళు ఎంజాయ్ చేసేదానికి వచ్చి వీళ్ళు తాగి యాక్సిడెంట్ అయిందంటారు. అట్లా కూడా ఉండొచ్చు. అంటే ఈ బాధ్యతల్లోనే ఒక వారు చెప్పింది. మీ అబ్బాయికి అలవాట్లు ఏమైనా ఉన్నాయా? మా అబ్బాయికి ఏం లేవు సార్ అంతగా. చనిపోయాడు మీకు ఎప్పుడు తెలిసింది? మాకు చనిపోయినాడని మా వీధిలో అబ్బాయి వాళ్ళు వచ్చేసి వాళ్ళ ఇంటికి ఫోన్ చేసినారు. హోంగార్డ్గా పనిచేస్తాడు ఒకతను. వాళ్ళకు వేరే వాళ్ళు ఫోన్ చేసినారు. వాళ్ళు వచ్చి మాకు చెప్పారు. ఇప్పుడే 9:30.